హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏటీఎం నుంచి డబ్బు తీసుకునే వారికి ఆర్బీఐ ఇక నుంచి కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏటీఎంలు వాడుకునే సామాన్య ప్రజలకు చేదు వార్త. త్వరలో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలంటే కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏటీఎం విత్డ్రా ఛార్జీలను పెంచే యోచనలో ఉంది. దీంతో ఉచిత లావాదేవీల పరిమితి దాటితే మీరు కట్టే ఛార్జీలతో పాటు బ్యాంకులు ఒకదానికొకటి వసూలు చేసుకునే ఇంటర్చేంజ్ ఫీజులు కూడా పెరుగుతాయి. అంటే ఏటీఎం వాడకం మరింత ప్రియం కానుంది. ఇక ఇప్పటి రూల్స్ అయితే ప్రస్తుతం ప్రతి నెల సొంత బ్యాంకు ఏటీఎంలలో 5 సార్లు ఉచితంగా డబ్బులు తీసుకోవచ్చు. ఈ లిమిట్ దాటితే ఒక్కో లావాదేవీకి రూ. 21 చొప్పున ఛార్జీ పడుతుంది. ఇంకా వేరే బ్యాంకు ఏటీఎం వాడుకుంటే బ్యాంకు ఆ బ్యాంకుకు ఇంటర్చేంజ్ ఫీజు కడుతుంది. ఇది క్యాష్ విత్డ్రాకు 17, బ్యాలెన్స్ చెక్ లాంటి నాన్ క్యాష్ లావాదేవీలకు 6గా ఉంది. ఇక కొత్తగా ఏం మారుతున్నాయో తెలుసుకుందాము. ఉచిత లావాదేవీల పరిమితి దాటితే మీరు కట్టే ఛార్జీలు 21 నుంచి రూ. 22 పెరిగే ఛాన్స్ ఉంది. అంతేకాదు, క్యాష్ విత్డ్రా చేసుకుంటే బ్యాంకులు కట్టే ఇంటర్చేంజ్ ఫీజు 17 నుంచి 19కి, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ 6 నుంచి 7కు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ ఇంకా ప్రతిపాదనలే. ఆర్బీఐ ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ఇక సులభంగా చెప్పాలంటే మీరు ఎస్బీఐ కస్టమర్ అయ్యుండి హెచ్డిఎఫ్సి ఏటీఎంలో డబ్బులు తీసుకున్నారనుకోండి, అప్పుడు ఎస్బీఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ఒక ఛార్జీ కడుతుంది. దీన్నే ఇంటర్చేంజ్ ఫీజు అంటారు. ఏటీఎంల మెయింటెనెన్స్ ఖర్చుల్లో ఇది కూడా ఒక భాగం. అందుకే ఈ ఫీజు పెరిగితే సహజంగానే కస్టమర్ల మీద కూడా భారం పడుతుంది. ఇక నెలకు 5 సార్లు కంటే ఎక్కువ ఏటీఎం వాడే వాళ్ళందరికీ ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. సిటీలో ఉన్న పల్లెటూరులో ఉన్న తేడా లేదు, అందరికీ ధరలు పెరుగుతాయి. బ్యాంకులు ఏటీఎం ఆఫర్లు కొత్త ఛార్జీలకు సై అంటున్నారట. కాబట్టి ఆర్బీఐ కూడా ఓకే అంటే ఇక అంతే సంగతులు. ఇక మీరు ఎక్కువ సార్లు ఏటీఎం వాడితే ఎక్కువ డబ్బులు కట్టాలి. ఇంతకుముందు వేరే బ్యాంకు ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు దానికి కూడా ఎక్కువ ఛార్జీ పడుతుంది. నెలకు చాలాసార్లు ఏటీఎం వాడేవాళ్ళు మాత్రం తమ బ్యాంకింగ్ ఖర్చులు పెరగటానికి రెడీగా ఉండాల్సిందే. ఇక కొంచెం తెలివిగా ప్లాన్ చేసుకుంటే ఈ ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు. ఫ్రీ లిమిట్ దాటకుండా చూసుకోవాలి. చిన్న అవసరాలకు ఏటీఎంకు వెళ్లకుండా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాంటి డిజిటల్ పేమెంట్స్ వాడాలి. ఒక్కసారి పెద్ద మొత్తం విత్డ్రా చేసుకోండి, చిన్న మొత్తంలో తీసుకోవటం మానేయండి. ఇక లావాదేవీలను తెలివిగా మేనేజ్ చేసుకుంటే అనవసర ఖర్చులకు బ్రేక్ వేయవచ్చు.